ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎవడు నా అందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. నీ విజయానికి రహస్యం దేవుని అందు నిలిచిండు వాడు బహుగా ఫలించును. యేసే నీ లోతైన ప్రేమతో ప్రేమించడం వలన నువ్వు అన్ని విషయంలో గొప్పగా ఫలిస్తావు. యోసేపు అలాగే ఫలించెను. ఎన్ని శ్రమలు వచ్చినా యోసేపు దేవుని యందు నిత్యము విశ్వాసముతో ముందుకు నడిచాడు. అందరూ వదిలేసిన, హేళన చేసిన, అవమానించిన, నిందల పాలైన దేవుని యందు నిరీక్షణతో విశ్వాసముతో నిత్యము దేవునితో గడిపాను. దేవుని యందు నిలిచాను. అందుకే ఫలించుడి కొమ్మగా దేవుడు యోసేపును గొప్పగా దీవించాడు. లోతైన ప్రేమ విజయానికి రహస్యం. ఆయనను ప్రేమించిన వారికి ఏమీ కొదువై ఉండవు. యోసేపుని దేవుడు కొదువ లేకుండా దీవించాను. సమృద్ధితో ఆశీర్వాదముతో గొప్పగా ఉన్నతంగా రాజుగా చేశాను. ఆయనను ప్రేమించిన వారికి గొప్ప బహుమానము కలుగుంది. కొదువగా ఉందా, బాధగా ఉందా, దిగులుగా ఉందా, అందరూ వదిలేశారా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? ఎవరు నిన్ను అర్థము చేసుకోవట్లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్న నీకు ఎందుక ఈ కష్టం అని అనుకుంటున్నావా? అయితే యోసేపుని దీవించలాగా దేవుడు నిన్ను దీవించడానికే. ఆయనను లోతుగా విశ్వాసముగా ఉన్న యోసేపుకి శ్రమలు. కానీ యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మరి నీకెందుకు శ్రమలని అనుకుంటున్నావా? ఆ శ్రమల్లో నీకు ఉన్నతమైన ఆశీర్వాదం వైపు దేవుడు నిన్ను నడిపించడానికి, నిన్ను గొప్పగా చేయడానికి, నీ కొదువంతా తీర్చడానికి, నీ ఆశలు తీర్చడానికి, నేను ఉన్నతంగా అనేకులకి గొప్పగా దీవెనకరంగా మార్చడానికి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ప్రార్థిస్తున్నా, దేవుడు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు అనేక విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను నిత్యము చూస్తున్నాడు. కంటికి రెప్పలా కాపాడే దేవుడు. అడగక మునిపే ప్రాణం పెట్టిన యేసయ్య. మరి నువ్వు కష్టపడుతుంటే చూస్తలేడు అనుకుంటున్నావా? కాదు. ఆ కష్టంలో నేను గొప్పగా దేవుడు నీ ఆశీర్వాదం వైపుకే నడిపిస్తున్నాడు. నీ శ్రమ నీ మేలుకే. యోసేపు శ్రమ తన మేలుకే రాజుగా చేశాను. నీ శ్రమ నిన్ను కూడా రాజుగా చేయడానికి. ధైర్యముగా ఉండు, సంతోషించు. యేసయ్య ఉంటే అన్నీ నీకు ఉన్నట్టే. ఎందుకంటే ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, ఆరోగ్యము దేవుడిది. అదే శిలువ రక్తంలో యేసయ్య మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసయ్య ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు కాపరిగా ఉన్నాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు. శ్రమలో తోడై ఉండే యేసయ్య. శ్రమలో నేనతనికి తోడై ఉండేదని, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనే దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనని ప్రేమిస్తున్న నీవు ఆయనలో ఉన్న శ్రమలు నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి. బాధపడకు, ధైర్యముగా ఉండు. దేవుని ప్రేమ లోతైన ప్రేమ. మనము మరిచిన మరవని ప్రేమ యేసయ్య ప్రేమ. విడవని ఎడబాయని ప్రేమ. ఎవరు ఆయనందు నిలుచునో వాడు బహుగా ఫలించే. ఆయనకు వేరుండి మనం ఏమీ చేయలేము. ఆయనకు వేరుండి శ్రమపడే కన్నా ఆయనలో ఉండి శ్రమపడి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గొప్ప రాజులాంటి జీవితాన్ని జీవిస్తాం. రాబో కాలంలో మనకు మేలు కలుగును. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికే సాగిపోదాం. అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. దేవా, నీ అందు నిలిచి ఉండడం వలన మాకు గొప్ప ఆశీర్వాదం. అది శ్రమైన మా మేలుకే యేసయ్య. మరి నీలో నిలిచున్న మా అందరికీ గొప్ప బహుమానం ఇచ్చి మమ్మల్ని ఉన్నతంగా దీవించేదే నీ ప్రేమ. శ్రమలో బాధపడుతున్న వారికి ఈరోజు దయనపరిచినందుకు వందనములు. వారి శ్రమ వారి అంతము కాదు, వారి శ్రమ వారి ముగింపు కాదు, ఆరంభమని ఈరోజు తెలియజేసిన యేసయ్య నీకు వందనములు. శ్రమ పడుతున్న వారందరినీ విడిపించు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించు. వారికున్న బంధకముల నుంచి విడిపించు. వారికున్న బాధల నుంచి విడిపించి వారిని ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. యేసయ్యా, నువ్వు పొందిన దెబ్బల చేత వారందరికీ స్వస్థత దయచేసి నీ ఉన్నతమైన ఆశీర్వాదముతో ఆరోగ్యముతో దీవిస్తున్న నీ ప్రేమకై వందనములు చెల్లించుకుంటూ సర్వోన్నతుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునందు నిలిచేవాడు బహుగా ఫలించును. నీ ఓర్పు, నీ సహనము, నీ ఉన్నతమైన ఆశీర్వాదానికి గొప్ప ద్వారము తెరవబడుతుంది. హల్లెలూయా. ఆమేన్.